ఒకప్పుడు ఒక ఊరిలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతను తన వయసులోని పిల్లలు చాలా ఇష్టపడే విధంగా స్మార్ట్ ఫోన్తో ముచ్చటపడి ఉండేవాడు. తెల్లవారు జాము నుండి రాత్రి వరకు వీడియోలు చూడటం, ఆటలు ఆడటం, స్నేహితులతో చాట్ చేయడం చేస్తూ టైం గడిపేవాడు. అతని తల్లిదండ్రులు తరచుగా అతనికి హెచ్చరించేవారు, రవి, నీ ఫోన్ను కాసేపు వదిలేయాలి. ఎక్కువ స్క్రీన్ టైం మంచిది కాదు. కాని రవి నవ్వుతూ, చింతించకండి అమ్మా నాన్న, నాకు ఎలాంటి సమస్యలు రావు అని అనేవాడు. ఒక సాయంత్రం చాలా ఆటల తర్వాత రవికి తన కళ్లలో అలసటగా ఉండటం మరియు కాస్త కదిలే చూపు గమనించాడు. అతను కొద్దిసేపు ఆలోచించి అది తాత్కాలికమని భావించాడు. కాని కొన్ని రోజుల తర్వాత అతని చూపు మరింత మందగించింది. చింతిస్తూ అతని తల్లిదండ్రులు అతన్ని కంటి వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ రవిని పూర్తిగా పరీక్షించిన తరువాత, రవి, మీరు ఫోన్లో ఎక్కువ సమయం గడిపేందుకు డిజిటల్ ఐ స్ట్రెయిన్, కంటి అలసట వచ్చింది. మీరు స్క్రీన్ టైం తగ్గించకపోతే మీ చూపు మరింత మందగిస్తుంది అని వివరించారు. రవి ఆశ్చర్యపోయాడు. వాస్తవ ప్రపంచాన్ని మరచి తన చప్పుళ్ల ప్రపంచం కోసం అతను చాలా ఎక్కువ వకరించడం వల్ల వచ్చిన ఈ పరిస్థితిని గ్రహించాడు. తను మళ్లీ అసలు దృష్టిని పొందాలన్న సంకల్పంతో స్క్రీన్ టైంను తగ్గించి బయట ఆడటం, అన్వేషణ చేయడం మొదలుపెట్టాడు. అతని చూపు పూర్తిగా తిరిగి రాని అయినా రవి విలువైన పాఠం నేర్చుకున్నాడు. స్క్రీన్ నుండి బయటపడటం మరియు వాస్తవ జీవితాన్ని ఆస్వాదించడం ముఖ్యమని అతను తన స్నేహితులకు గుర్తు చేస్తూ ఆరోగ్యకరమైన స్క్రీన్ అలవాట్ల కోసం ప్రచారం చేయటం మొదలుపెట్టాడు. ఈ విధంగా రవి కథ అందరికీ ఒక సున్నితమైన గుర్తింపుగా మారింది. ఆరోగ్యం కంటే పెద్ద ఆటే లేదని గుర్తుచేసింది.